పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నవీన్ కుమార్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. పాలకుర్తి అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకే దక్కుతుందన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను విమర్శించడం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, ఎఫ్ఎస్సి బ్యాంకు చైర్మన్ బొబ్బాల అశోక్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, యాకూబ్ నాయక్, జోగు గోపి, పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు, ప్రమాణ స్వీకారం చేసుకుంటే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. వచ్చి చేసిన దాంట్లో కావాలని తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ దాన్ని ఎటువంటి అపోహలు సృష్టిస్తూ గిరిజనులు రెచ్చగొడుతున్నారనే ఆలోచన ఝాన్సీ రెడ్డి గారు అయితేంది, ఎమ్మెల్యే గారు అయితేంది ఊరికైనా చెప్పడం జరుగుతుంది. దయచేసి గిరిజనులకు మేము ఏం చేసినాం అనేది వాళ్ళ గుండె మీద వేసుకుంటే గిరిజన తండాలు ఈరోజు ఎవరైతే భాస్కర్ చేసిన తాండాను గ్రామ పంచాయతీలు పాలకుర్తి మండలంలోని పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని కూడా తాండాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత ఇక్కడ దయాకర్ రావు గారిది, అక్కడ కేసీఆర్ గారి. తండాలలో ప్రతి గ్రామ పంచాయతీలో పీటీ రోడ్డు, సీసీ రోడ్డు, తండాకు రోడ్డు ఎటువంటి ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది ఒక్కసారి దయచేసి ఝాన్సీ రెడ్డి గారికి, యశస్వి రెడ్డి గారికి, మరియు వచ్చిన రామచంద్ర నాయక్ గారికి కూడా తెలియదు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇలా తండాలు ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అనేది కూడా దయచేసి ఆయన కూడా తెలుసుకుంటే చూస్తే బాగుంటుందని మా ఆలోచన. అలాగే ఇక్కడికి వచ్చి రామచంద్ర నాయక్ గారు ఎస్టీ గిరిజనులు రెచ్చగొడుతున్నారని చెప్పడం జరుగుతుంది. దయచేసి ఒక గిరిజన బిడ్డ మీరు కూడా ఆలోచన చేయాలి. లఘుచరుడు అక్కడి బాధితులు మంచోచెడో ఆలోచన చేసి వాళ్ళ భూములు లాక్కుంటారని స్వయంగా వాళ్ళకు స్వతంత్రంగా ఒప్పుకొని మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారులు వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారని వాళ్ళు మొత్తం ఢిల్లీలా, హైదరాబాద్లా కమిషన్ల చుట్టూ, ఎస్టీ కమిషన్ వాళ్ళందరి చుట్టూ తిరుగుకుంటూ వాళ్ళు ఉంటే మీరేమో ఇక్కడ కావాలని రెచ్చగొడుతున్నామని ఆలోచన చేస్తున్నారు. గిరిజనులకు మీరు ఏం చేసిందనే ఆలోచన ఉన్నప్పుడు మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇది కాదు, ఇది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గిరిజనులకు న్యాయం చేసిన బాపతి టోటల్గా ఏదైతే ఉన్నదంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో, దయాకర్ రావు గారి నాయకత్వంలో అనేది కూడా మీరు సందర్భంగా తెలియజేసుకోవాలి. అలాగే ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ ఎమ్మెల్యే గారు 40 సంవత్సరాలు ఇక్కడ మేమే ఉంటాం, మేమే పరిపాలిస్తామన్న ఆలోచనలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ వచ్చిన ఈ 12 నెలల కాలంలో ఈ ఎలక్షన్లు ఇంకో 6 నెలల ముందు ఎలక్షన్ కూడా వస్తుంది. వాళ్ళకి 60 నెలల సమయంలో 20 నెలల సమయం వృధా అయిపోయింది. ఇక ఉన్నది 40 నెలలు మాత్రమే. ఈ 40 నెలల్లో పాలకుర్తికి ఏం చేస్తారో ఆలోచన చేయకుండా అదోటితోటి ఈ తప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా పాలకుర్తి నియోజకవర్గానికి ఏం చేయకుండా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పకుండా 40 ఏళ్ళు మేము ఉంటామనేది. అయ్యో రామ, ఈ 40 నెలలు ఎట్లరా రామచంద్ర అని పాలకుర్తి ప్రజలు, తెలంగాణలోని ఈ పాలకుర్తి మండల రైతులు, మహిళలు, గిరిజనులు అందరూ కూడా ఈ 40 నెలలు ఎట్లా గడవాలరా రామచంద్ర అనే ఆలోచనతో ఉన్నారు. అది మీరు మరవకుండా 40 ఏళ్ళు మేము పరిపాలిస్తామని మాట మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో మీరు తిరిగితే అసలు ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మీరు చేస్తున్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మంచిది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీరు ఝాన్సీ రెడ్డి గారు మరియు యశస్విని బాబు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే మేము 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడ్డది అంటున్నది. దయచేసి 10 సంవత్సరాలలో సుమారుగా 500 నుంచి 1000 గురుకుల పాఠశాలను విద్యార్థులకు ఈ తెలంగాణ చరిత్రలో ఒక ప్రవీణ్ కుమార్ సార్ను గురుకులాలకు పెడితే దాని యొక్క రిజల్ట్ ఏ రకంగా ఉన్నది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గురుకులాలు ప్రైవేటు నారాయణ, చైతన్య వాళ్ళతో పోటీపడి గురుకులాలు ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు టాప్ ర్యాంక్లో వచ్చేసి ప్రభుత్వము ప్రైవేట్ కాకుండా ప్రైవేట్ నుంచి ప్రభుత్వం నుంచే ఎక్కువ రిజల్ట్ వచ్చి ప్రతి జిల్లాకు ర్యాంకులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. గిరిజన తాండాలో ఉన్న బిడ్డలందరూ కూడా ఇవాళ ఒక సీటు ఒక ట్రైబల్ వెల్ఫేర్నో, ఒక జ్యోతిరావు పూలేనో, ఒక కస్తూర్బా స్కూల్లో సీట్ రావాలంటే ఎగ్జామ్ రాసిన 100 మంది పైరేకి వచ్చిన ఎవరికి కూడా సీటు దక్కని చరిత్ర ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను అనేక తీర్లుగా ఈరోజు ఆలోచన చేసి ముందుగా పోటీ పడే ఈ వ్యవస్థను ఎట్లా ఇవాళ కేసీఆర్ గారు ఏ రకంగా తీర్చిదిద్దారనేది వాళ్ళకి తెలియదు.